హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింటూ మింటూ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పూరి పొటాటో కర్రీ చేశాను. పూరి బాగా పొంగాలి అంటే పిండి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. అలాగే పిండి కలిపేటప్పుడు ఒక స్పూన్ సూజీ రవ్వ యాడ్ చేసి కలిపితే పూరీలు బాగా పొంగుతాయి, ఆయిల్ అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటాయి. ఒక పక్క కర్రీ చేస్తూ ఒక పక్క పూరి ఫ్రై చేస్తున్నాను. ఈ కర్రీ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. నార్మల్ డిష్లో చేసినా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది. పూరీలోకి ఈ టైప్ ఆఫ్ ఆలూ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ ప్రిపరేషన్కి బిఫోర్ సండే బిజీ డే కాదు కాబట్టి ఇలా ఏమైనా ఇంగ్రీడియంట్స్ రీఫిల్ చేసుకునేది సండే రోజు పెట్టుకుంటాను. మిగిలిన డేస్లో టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు. హడావుడిలో ప్యాకెట్స్ తీసి కట్ చేసి రీఫిల్ చేయడం అంటే డిలే అవుతుంది కదా వర్క్. సో సండే రోజు చేస్తాను. ఈరోజు నాన్ వెజ్ కర్రీస్ చేస్తున్నాను కదా, నిన్నటి రోజే జింజరు గార్లిక్ కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసి ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకుంటాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపరేషన్ టైంలో వాటర్ ప్లేస్లో ఆయిల్ యాడ్ చేస్తే ఎక్కువ రోజులు ఫ్లేవర్ పోకుండా ఉంటుంది. ఇప్పుడైతే క్రిస్టల్ సాల్ట్ కూడా రీఫిల్ చేస్తున్నాను. ఫిష్ని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఫిష్ పీసెస్లో క్రిస్టల్ సాల్ట్, టర్మరిక్, లెమన్ స్క్వీజ్ చేసి ఒక 5 minutes మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్స్ పెట్టకూడదండి. హ్యాండ్స్ పెట్టడం వల్ల ఆ ఫిష్కి బోన్స్ ఉంటాయి కదా, అవి హ్యాండ్స్కి గుచ్చుకునే అవకాశం ఉంది. ఈ టైంలో ఫిష్కి క్లీన్ చేసే టైంలో నాకు గుచ్చుకుంది, అందుకే చెప్తున్నాను. ఇలా క్లీన్ చేయడం వల్ల ఫిష్
టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేసుకునేటప్పుడు కూడా పాన్కి స్టిక్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. 5-6 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసిన తర్వాత మ్యారినేషన్ స్టార్ట్ చేశాను. సాల్టు, పసుపు, చిల్లీ పౌడరు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2 స్పూన్స్ ఆయిల్, కావాలంటే గరం మసాలా పౌడరు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను యూజ్ చేసే మిర్చి పౌడర్లోనే అన్ని స్పైసెస్ యాడ్ చేసి ఉన్నాయి కాబట్టి నేను సపరేట్గా ఏమీ యాడ్ చేయలేదు. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మ్యారినేషన్ కంపల్సరీ చేసుకోవాలి నాన్ వెజ్లో. ఆ ఫ్లేవర్స్ కరెక్ట్గా రావాలి అంటే మ్యారినేషన్ కంపల్సరీ. ఫిష్లో మ్యాంగో యాడ్ చేసి, కర్డ్ యాడ్ చేసి కూడా కర్రీ చేసుకోవచ్చు. అవి కూడా మన నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. న్యూ ఛానల్స్ని సపోర్ట్ చేయండి. ఇలా మ్యారినేషన్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు నేను చింతపండు హాట్ వాటర్లో పెట్టి నానబెట్టుకుంటున్నాను. కావలసిన ఆనియన్, గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ చిల్లీ, ఆనియన్ హీట్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ డిష్లో పెడుతున్నాను. ఈరోజు హాఫ్ ఆఫ్ ద ఫిష్ కర్రీ చేస్తున్నాను, హాఫ్ ఫ్రై చేస్తున్నాను. ఫిష్లో హెడ్, టైల్ పీసెస్ ఉంటాయి కదా, అవి పులుసు చేస్తున్నానండి. కొన్ని పీసెస్ సపరేట్గా పెట్టుకున్నాను. ఫిష్ పీసెస్ ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు వేస్తున్నాను. మా సైడ్ ఎక్కువగా ఫిష్ చింతపండు రసంతోనే చేసుకుంటామండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ టైంలో ఇంకా కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్ట్కి సరిపడా యాడ్ చేశాను. మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 1/2 అవర్ కుక్ అవ్వనివ్వాలి. స్పూన్ పెట్టి అస్సలు తిప్పకూడదండి, ఫిష్ పీసెస్ విరిగిపోతాయి. సో ఇలాగే మిక్స్ చేయాలి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.
ఇప్పుడు నాటుకోడి చికెన్ కర్రీ కూడా ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ఆయిల్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నాటుకోడి చికెన్కి మ్యారినేషన్ అవసరం లేదండి, డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. కోల్డ్ వెదర్కి, వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు, కోల్డ్ కాఫ్తో థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు నాటుకోడి కర్రీ తింటే చాలా రిలీఫ్ వస్తుంది. ఈ స్టేజ్లోనే పసుపు, ఉప్పు, కారం సరిపడినంత యాడ్ చేసుకుంటున్నాను. కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నాటుకోడి కర్రీ స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఈ 10 మినిట్స్ గ్యాప్లో మనం ఒక స్పెషల్ మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం. కొబ్బరి, ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగ, ఇలాచి వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. రెడీమేడ్ గరం మసాలా పౌడర్స్ కన్నా ఇది చాలా మంచి ఫ్లేవరు, టేస్ట్ ఇస్తుంది కర్రీకి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మాకు పెట్ డాగ్ ఉంది కదా, దానికి ఇలా కుక్ చేసి స్పైసెస్ యాడ్ చేసి కుక్ చేసిన చికెన్ అవి పెట్టమండి. ఓన్లీ సాల్ట్, టర్మరిక్ వేసి కొన్ని పీసెస్ బాయిల్ చేసి సపరేట్గా పెడతాను. ఆ పక్కన కనిపిస్తున్న చిన్న డిష్లో మా పప్పు కోసమే పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనకు కావలసినంత వాటర్ యాడ్ చేయాలి. నాటుకోడి చికెన్ కుకింగ్ ప్రాసెస్ ఎక్కువ టైం ఉంటుంది. నేను ఇక్కడ యాడ్ చేస్తుంది నార్మల్ టెంపరేచర్ వాటర్ కాదండి, హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత కర్రీ ఇలా ఉంది. కర్రీ దగ్గర పడేసిన తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేస్తే రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఫిష్ ఫ్రై చూపిస్తాను. నేను చేస్తున్న రెసిపీస్, వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు వేసి ఫిష్ పీసెస్ యాడ్ చేయాలి. కరివేపాకు ఫస్ట్ వేయడం వల్ల ఫిష్ పీసెస్ స్టిక్ అవ్వకుండా మంచిగా ఫ్రై అవుతాయి. రెండు మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో